దీనమ్మ జీవితం ఏం బతుకురా. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్తే సార్ వాళ్ళు అంటారని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి మరి బాత్రూంలలో దాక్కుంటే మయ్యొచ్చి తన్నేవాడు. సరే దీనమ్మ జీవితం వీళ్ళతో గోల వల్లేమని చెప్పి వీళ్ళకంటే సార్ వాళ్ళనేమని చెప్పి స్కూల్కి వెళ్ళి చదివి, కాలేజీలోకి వెళ్ళి చదివి ఏదో పొడుద్దాం జాబులోకి వద్దామని చేస్తేనేమో జాబులు రావు. సరే ఇదంతా వద్దురా, ఇదంతా వద్దు. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ లో ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఎట్టైనా మనం కూడా సంపాయాలని కాలు దగ్గరేయాలి మయ్య ముందని చెప్పి యూట్యూబ్ లేక చేద్దామంటే వీడియో కాన్సెప్ట్ తెలియదు, వీడియోలు చేయని రాదు. సర్లే ఏదో విధంగా వీడియో చేసిన. వీడియో చేస్తే దానికి మ్యూజిక్ పెడితే కాపీ రైట్ ఏందిరా? మరి మేము సొంతంగా పాటలు రాసేమా? మా వల్ల కాదురా నాయన. సరే కాపీ రైట్ ఇదంతా గోలొద్దురా బాబు అని ఆడియో లైబ్రరీకి వెళ్ళి తీసిన. వీడియో తీసి పెడితే దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, దాని గురించి 100 మంది. అరే ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి 100 వీడియోలు ఏందిరా? ఒక్క వీడియో చేయండిరా నాయన. నా వల్ల కాదురా. ఒకవేళ ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేసి అన్నీ చెప్పి వీడియో పెట్టింది అనుకో, ఒక్కడేం దాకండ్రా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఏమైందిరా మీ బతుకులకి? రే అల్లాడిపోతున్నారా జీవితంలో, ఏం చేయాలి తెలియక. నా వల్ల కాదురా. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసే లోపు నా పిల్లలకు కూడా పిల్లలు పుట్టి నా జీవితం అయిపోద్దిరా. ప్లీజ్ రా, ఒక్క లైక్ చేయండి రా, ఒక్క షేర్ చేయండి రా, సబ్స్క్రైబ్ చేయండి రా. ఒక 100 రూపాయలు చూడాలని ఉందిరా నాకు.